సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కూటమి కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలను ఇచ్చింది కదా, అన్ని కూడా అవి కూడా ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అవి తీరుస్తారా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడే అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పేదరికాన్ని చూపిస్తున్నారు, కళ్ళకు కట్టిన పేదరికాన్ని చూపిస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. ఆ రోజు డబ్బులు ఉండేనా, మేము చేయలేదా వెల్ఫేర్స్? ఏ రోజైనా డబ్బులు లేవని వెల్ఫేర్ ఆగిందా? ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ఎక్కడైంది? గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనాయి? తల్లికి వందనం ఏమైపోయింది? మహిళలకు ఇస్తామన్న 50 సంవత్సరాల తర్వాత ప్రతి మహిళకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ప్రతి మహిళకి ఇస్తామన్న 1500 రూపాయలు ఏమైంది అనేసి అవన్నీ ప్రశ్నిస్తున్నారు. ఒక పెన్షన్ తప్పితే ఏం చేస్తున్నారని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి, వింటే ఈ రాష్ట్ర ప్రజలే వినాలని అంటే వేరే సామెత ఉంటుంది, దాన్ని నేను ఈ విధంగా మార్చి చెప్తున్నా. ఆయన 5 సంవత్సరాలు అంతెందుకు, ఆయన ఇచ్చిన నవరాత్రాల్లో ఒక పెన్షన్ తీసుకుందాము. ఆయన ఎప్పుడు అధికారంలోకి జూన్లోకి వచ్చాడు, మేలో వచ్చిన తర్వాత అది ఎప్పటి నుంచి పెంచడం మొదలు పెట్టాడు? జనవరిలో పెంచాడు. ఆయన ఏమో రాత్రి తెల్లారి పొద్దున ఏమైనా పెంచాడా ఏంటి? అలా ఏ హామీని తీసుకున్నా. మద్యపాన నిషేధం అన్నాడు, 5 ఏళ్ళు పోయినా కాదు, 50 ఏళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే అయ్యేదే కాదు. అసలు అమ్మఒడి అన్నాడు, మళ్ళీ తర్వాతనేమో చేయూత అన్నాడు, ఆసరా అన్నాడు. వీటన్నిటిలో కూడా 45 ఏళ్ళకే వాళ్ళకి పెన్షన్ ఇస్తాను అని ఎన్నెన్నో మాటలు చెప్పాడు. అసలు ఏమీ జరగనే లేదు 5 ఏళ్లలో కూడా. ఇది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఎన్నిటిపైన సంతకం పెట్టారండి? డిఎస్సి పైన సంతకం పెట్టారా? పెన్షన్ ఇమీడియట్గా బాకీ ఏదైతే ఎలక్షన్ కోడ్ సందర్భంలో ఆపి ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి అంటే ఏప్రిల్ నుంచి లెక్కగట్టి మరి అవన్నీ ఇచ్చారు కదా. బస్సులు లాంటివి అని అంటారా? అవి కాస్త అంటే ఒక అలాంటి యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు దానిపైన అధ్యయనం చేయాలి. ఎలా ఉంది కొంచెం దాని ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అధ్యయనం చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, నాకు నా డబ్బులు ఉండి నేను పాలన చేశాను అనేసి. 2019కి ప్రభుత్వం మారే సమయానికి రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఉండేవి, రాష్ట్రం ఆర్థికంగా కూడా ఎన్ని ప్రాజెక్టులు నడుస్తుండేవి, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎంత బాగా ఉండింది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏమైంది? ఉన్న పరిశ్రమలు పారిపోయేటట్టు చేశాడు. ఈయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? కనీసం అసలు చాలా సింపుల్గా మాట్లాడుకోవాలంటే పెద్ద పెద్దవి ఉన్నాయి ఆయన గురించి అని అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలని అంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం గురించి అని అన్నాడు. ఏది రైతులకి అదేంటి వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాడు. 13,500 నేనే ఇచ్చా అని 13 కోట్లు పెట్టి రోజు పేపర్లో వేయించుకునేవాడు. దాంట్లో 6,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే అదొకటి ఉదాహరణకే చెప్తున్నా నేను, చాలా ఉన్నాయి ఇట్లా అనుకుంటే. గ్రామాల్లో రోడ్లు ఎవరు కట్టారు? ఈ రాష్ట్రంలో 6,400 కిలోమీటర్లు గ్రామాల్లో రోడ్లు వేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ అక్కడ పోతే శిలాఫలకాల గ్రామ రోడ్ల దగ్గర పోతే ఈయన బొమ్మ లేకపోతే కనుక వీళ్ళ నాయకుల బొమ్మలు అవే ఉంటాయి. ఈ అన్న వస్తున్నాడని. అంగన్వాడీలో ఆఖరికి పోషక అభియాన్ కింద బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి, చిన్న పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే గుడ్డు పైన కూడా ఈయన స్టిక్కర్ వేసుకున్నాడు, స్టాంప్. అది ఇచ్చింది ఎవరండి? నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం. అలా నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే జాతీయ రహదారులు కానివ్వండి, 1,20,000 కోట్లతోటి జాతీయ రహదారులు ఈ రాష్ట్రంలో నిర్మించబడ్డాయి గడిచిన 10 సంవత్సరాల్లో. రైల్వే ఇప్పుడు 75,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఏమైనా స్టేట్ నుంచి ₹1 ఇచ్చాడా? ఇయ్యలేదు. రైల్వేలకు కానీ, పోర్ట్లకు కానీ, ఎయిర్పోర్ట్ దాని అసలు ఒకటేమిటి, ఆఖరికి ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే రావాలనుందో వాటికి అప్రోచ్ రోడ్డు అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అది 800 కోట్లు, 1,800 కోట్లు, ఎయిమ్స్కి 1,800 కోట్లు ఇచ్చాము మేము. అంత ఇచ్చి రోడ్డు అప్రోచ్ రోడ్ 1 కిలోమీటర్ ఏమంటే వేయలేదు. దానివల్ల మళ్ళీ మేమే వేసుకోవాల్సి వచ్చింది. ఈ మనిషి ఈ రోజున మాట్లాడుతుంది లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏమి అమలు చేయట్లేదు అనడానికి అతనికి అసలు నైతిక అర్హత ఏమైనా ఉందా? అంటే రాష్ట్రంలో పాలన చేత కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, ఎక్కడికెక్కడ మనుషుల్ని చంపేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి గలం విప్పారు, ధర్నాలు చేశారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు. అయినా కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు కదా. దొంగ అని నడిచినట్టుగా మర్డర్లు చేసిన వాళ్ళే మర్డర్ల గురించి, శాంతి భద్రతల గురించి అమాయకుల మీద మీరు అబాండాలు వేస్తున్నారు. ఎవరు అమాయకుల మీద అబాండాలు వేశారు? వైసీపీ వాళ్ళు ఏం చేశారా? అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడని మీకు తెలీదా? మీరు వేయలేదా? మీ జర్నలిస్ట్ కాదా? మీకు సత్యం తెలుసు కదా. ఆయన డ్రైవర్ ఏంది అంటే ఇప్పుడు నా ఇష్టము నా చేతులు కదా అని చెప్పని ఎవడైనా కొట్టి చంపేస్తే సరిపోతుందా?
అలా అనుకుంటే ఈ అదే అంటున్నారు వైసీపీ వాళ్ళు, వాళ్ళ డ్రైవర్ ఆయన చంపుకున్నాడు, వాళ్ళకేమి అంటున్నారు? దొంగే దొంగ అని మర్డర్లు చేసినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి పార్టీనే ఈ రోజున నీతులు మాట్లాడుతోంది, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. దాదాపుగా ఆయన ఉన్న హయాంలో 30,000 మంది 28,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అందులో 7,000 మంది బాలికలు ఉన్నారు 15 ఏళ్ల లోపు. ఇది వైసీపీ హయాంలో జరిగింది. ఏ రోజైనా 2 మహిళా హోంమంత్రులను పెట్టారు కానీ కనీసం రివ్యూ చేయడము, ఎంతమందిని తీసుకుని వచ్చాడో తెలియని చెప్పనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడా? ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇదే ఇక్కడ మన భవానీపురం పక్కన సీతమ్మ ఘాట్ దగ్గర రేపు జరిగితే గంజాయి వాళ్ళు రేప్ చేసి చాలా దారుణంగా ఉంటే ఇంతవరకు పట్టుకోలేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి లాగా ఉన్నటువంటి వాడు ఈ రోజున శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడా? దళితుల పైన జరిగినాయి 200 పైన హిందూ ఆలయాల పైన కూలగొట్టారు, విధ్వంసం చేశారు. అసలు ఆ మహిళల పైన కానీ రైతుల పైన కానీ, అమరావతి మహిళా రైతులు అంతెందుకు మహిళల పైన చూడండి, కడుపుతో ఉన్నామని కూడా బాలింతను కూడా బూటుకాలతో తన్నిచ్చాడు. ఇదే విజయవాడ నడిబొడ్డున ఆశా అంగన్వాడి వర్కర్లని మగ పోలీసులతో జుట్లు బట్టి ఎక్కిచ్చాడు. ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడేది. ఈ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు 60 రోజులు ఇంకా పూర్తి కూడా కాలేదు. అప్పటికి రాగానే ఒక్కొక్క వ్యవస్థల్లో గడిచిన 5 సంవత్సరాల్లో వ్యవస్థీకృతమైనటువంటి అదే అవినీతి చేయడం అంటే ఒక సింగిల్ ప్రాజెక్టులో అవినీతి చేయడం వేరు, ఒక సింగిల్ వ్యక్తి చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే తెలివితేటలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, గ్రామ కార్యకర్త దగ్గర నుంచి ఆయన వరకు, అంటే ఎవరైతే ముఖ్యమంత్రిలా కూర్చున్న వ్యక్తి అన్ని వ్యవస్థీకృతం, ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటాం దీన్ని. అన్నిట్లో ఒక పర్సంటేజ్ జగన్ జే ట్యాక్స్ అని సెట్ చేసేసుకున్నాడు అనమాట. మీరు సాటిలైట్ పిక్చర్లు చూపిస్తున్నాయి కదా, భూమిని ఏ రకంగా తోకొని పోయారు అనేది, కొండలు గుట్టలు ఇసుక దిమ్మలు ఎక్కడ అడ్డొచ్చిన అధికారుల్ని చంపించేశారు అదే ఇసుక రీచుల్లో. ఈయన శాంతి భద్రతల గురించి మాట్లాడేది. ఇంత అరాచకం చేసినటువంటి వ్యక్తికి అసలు ఏమాత్రం అర్హత ఉంది? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అందుకే శ్వేతపత్రాలని పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారా? పార్టీ లైన్ ఏంటండి, అది ఒక ప్రజల్లాగానే మాట్లాడుతున్నా. పార్టీ గురించి చెప్పేది కాదు. నేను పార్టీలో కూడా భవిష్యత్తులో మళ్ళా ఏమైనా కాలం చిన్న చూపిస్తే వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందేమో. వైసీపీలోకి వెళ్ళాలి రావాలి అని చెప్పి పిలిచిన వాళ్ళు అప్పుడే పిలిచారు, అప్పుడే పోందాన్ని ఇప్పుడు మళ్ళీ పోతానా జన్మలో పోయేది. ఎందుకంటే ఒకటి, ఎంత రాజకీయ నాయకులమైనా సరే ఒక ఐడియాలజీ లేదంటే ఒక డెవలప్మెంట్ ఆధారంగానే మనం మన అడుగులు వేస్తాము. బీజేపీ భారతీయ జనతా పార్టీలోకి నేను ఎందుకు వచ్చాను టీడీపీ నుంచి అని అంటే, టీడీపీలోకి రాకముందే 2013లోనే, అసలు ఇన్ఫాక్ట్ 2013లోనే హైదరాబాద్లో మేము ప్రజ్ఞా భారతి ద్వారా చేశాము. అంటే ఎన్డీఏకి పనిచేశాను. 2014లో నేను ఎన్డీఏకి పనిచేశాను. ఒక ఐడియాలజికల్ కనెక్ట్ ఉంది, నాకు దేశభక్తి ఉంది, నాకు ధర్మభక్తి ఉంది. కాబట్టి ఇక్కడైతే నేను ఒక కార్యకర్తలాగా ఒక ప్రజల్లాగా నేను సేవ చేయగలుగుతాను ఒక నమ్మకంతో వచ్చాను నేను. వైసీపీలో ఏముందండి, ఆ నాయకుడిని చూసుకున్నా దోచుకోవడం దాచుకోవడం, అవినీతి, నిరంకుశ పాలన, నియంతృత్వ తత్వం తప్పితే అసలు వేరే ఏ కోసమైనా అతనికి వేరే ఆలోచనలు ఉన్నాయా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.